ప్రధానంగా లక్ష్మీ అమ్మవారిని పూజించడం వల్ల చూడండి, మనకు ఇల్లు బాగుండాలంటే ఇల్లాలు బాగుండాలి. ఇంటిని చూసిన ఇల్లాలను చూసిన తర్వాతనే ఇంటిని చూడమని మనకు శాస్త్రం చెబుతోంది. కాబట్టి మనందరికీ కన్న తల్లి లక్ష్మీ అమ్మవారు. కాబట్టి ఆ లక్ష్మీ అమ్మవారిని ప్రధానంగా ఆరాధించేది మనం శ్రావణ మాసం ముందొచ్చేటటువంటి శుక్రవారం రోజు లక్ష్మీ అమ్మవారిని మనం ఆరాధిస్తాం. అలానే ఈ జగత్తంతటికి కూడా డబ్బు ప్రధానం. ధనం మూలం ఇదం జగత్ అని. మరి ఈ డబ్బును అందించేది, డబ్బును ప్రసాదించేది లక్ష్మీ అమ్మవారు. కాబట్టి ప్రధానంగా లక్ష్మీ అమ్మవారిని ఆరాధిస్తూ వారి వారి ఇష్టదైవాలను కూడా ఆరాధించుకోవచ్చు. అలానే నిబంధనలు అంటారా, ప్రస్తుత కాలాన్ని బట్టి చూడండి, కొద్దిమందికి ఇప్పుడు షుగర్ పేషెంట్ ఇలాంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళ శరీరానికి తగ్గట్టుగా భగవంతుడు ఎప్పుడూ కూడా ఏ ఆహారం తీసుకోకుండా, ఏ ద్రవ్యం ముట్టుకోకుండా పూజించండి అని ఏ భగవంతుడు కూడా చెప్పడు. కాబట్టి మన శరీరాన్ని మనం జాగ్రత్తగా చూసుకుంటూనే మన పెద్దలు చెప్పినటువంటి మన పద్ధతులని, ఆచారాలను కొనసాగిస్తూ ఇటువంటి శ్రావణ మాసాల్లో నోములు, వ్రతాలు, పూజలు, పునస్కారాలు, యజ్ఞయాగాది క్రతువులు చేయడం వల్ల ఇదంతా ఈ ఆధ్యాత్మికత అనేది మనం బాగుండడం కోసం, మన మనస్సు బాగుండడం కోసం, మన ఇల్లు, తద్వారా మన కాలనీ, తద్వారా మన రాష్ట్రం, తద్వారా మన భారతదేశమే ఈ ఆధ్యాత్మికత అనే పునాదుల పైన ఉన్నటువంటి ఈ దేశం. కాబట్టి అందరూ బాగుండాలి అంటే ప్రధానంగా ఆధ్యాత్మికత అనేది ఖచ్చితంగా అవసరం. పిల్లల దగ్గర నుండి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆధ్యాత్మిక జీవన విధానంలోనే మంచి ఆరోగ్యము, మంచి ఆయుష్, మంచి ఐశ్వర్యం కలుగుతుంది అనేటటువంటి ప్రధానమైనటువంటి విషయాన్ని తెలిపేది ఈ శ్రావణ మాసం.